ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డీజనరేటివ్ డిజార్డర్స్, ముందు నరాల బలహీనత, న్యూరోపతి, అక్యూట్ న్యూరోపతి ఇలా వింటూ ఉంటాం. ఇప్పుడు మా పేరెంట్స్‌లో కూడా నేను చూసాను. న్యూరోపతి ఉందని డాక్టర్ చెప్పారు అని చెప్పి. వాట్ ఈస్ న్యూరోపతి అండి? న్యూరోపతి అంటే నరాల బలహీనతని మనం ఇంగ్లీష్‌లో న్యూరోపతి అంటాం. సో, ఈ నరాలనేవి మనకి 2, 3 రకాల నరాలుంటాయి. ఒకటేంటి అంటే సెన్సరీ నర్వ్స్ అంటారు. సెన్సరీ నర్వ్స్ అంటే మన సెన్సేషన్‌ని తీసుకెళ్ళే నర్వ్స్. అంటే యూజువల్‌గా సెన్సరీ నర్వ్స్‌లో ప్రాబ్లమ్ ఉంటే ఏంటి అంటే ఈ తిమ్మిర్లు ఉండడం ఉంటుంది. మంటలాగా ఉంటుంది. ఆర్ మొద్దుబారినట్టు ఉండడము. ఇవి సెన్సరీ నర్వ్స్. రైట్. అండ్ మోటార్ నర్వ్స్ అని ఉంటాయి. మోటార్ నర్వ్స్ అంటే ఏంటి అంటే వీటి వల్ల ఈ మోటార్ నర్వ్స్ పని ఏంటి అంటే మజిల్‌కి సప్లై చేయడం ఆ నర్వ్ ఇంపల్సెస్‌ని. ఈ మోటార్ నర్వ్ వీక్‌నెస్ ఉంటే పేషెంట్ నడవలేకపోవడం అంటే కాళ్ళలో వీక్‌నెస్ కానీ, ఆర్ హ్యాండ్ గ్రిప్ వీక్‌నెస్ ఉండడం కానీ, ఆర్ మెట్లెక్కి దిగడంలో ఇబ్బంది, కూర్చొని లేవాలంటే ఇబ్బంది. ఇది మోటార్ వీక్‌నెస్ అని. యూజువల్‌గా ఈ న్యూరోపతి కారణాలు ఏముంటాయంటే ఈ ప్యూర్ వెజిటేరియన్స్ వైటమిన్ బి12 డెఫిషియన్సీ ఉంటుంది. అది వన్ ఆఫ్ ద మేజర్ కాజ్ ఆఫ్ న్యూరోపతి. అండ్ డయాబెటిస్, అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్ యూజువల్‌గా ఒంట్లో షుగర్ ఎక్కువైనప్పుడు అదేంటి అంటే నరాలకు కూడా ఎక్కువ డ్యామేజ్ మొద్దుబారిపోతాయి. చేస్తది. సో, డయాబెటిక్ న్యూరోపతి అది వన్ మోర్ కామన్. ఫస్ట్ అరికాళ్ళలో వస్తుంది కదండీ ఇది? యూజువల్‌గా లెంత్ డిపెండెంట్ అంటారు. యూజువల్‌గా అరికాల్లో స్టార్ట్ అయ్యి మెల్లిగా పైకి పారుకుంటూ మోకాళ్ళ వరకు వస్తుంది. అండ్ దెన్ హ్యాండ్స్‌లో సింప్టమ్స్ స్టార్ట్ అవుతాయి అన్నట్టు. కింద నుంచి స్టార్ట్ అయ్యి హ్యాండ్స్‌లో కూడా ఫింగర్స్ స్టార్ట్ అయ్యి స్లోలీ ఇట్ స్ప్రెడ్స్. సో, న్యూరోపతి వచ్చిన వాళ్ళకి ఈవెన్ మజిల్ లాస్ కూడా ఉంటుంది. అంటే సన్నబడిపోవడం అట్లాంటివి ఉంటాయి. అండ్ ఈవెన్ దే కెన్ హావ్ ఈవెన్ స్కిన్ చేంజెస్ ఆల్సో. అంటే లాస్ ఆఫ్ హెయిర్ ఉండడము, ఆర్ స్కిన్ షైనీ అయిపోవడము. ఇట్లాంటి చేంజెస్ కూడా కనపడుతుంటాయి న్యూరోపతి ఉన్న వాళ్ళకి. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఈవెన్ ఆల్కహాల్ ఇంటాక్సికేషన్ ఈజ్ ఎ మేజర్ కాజ్ ఫర్ న్యూరోపతి. న్యూరోపతి కాకుండా పార్కిన్సన్స్ డిసీజ్, పార్కిన్సనిజం అని మనం చెప్తున్నది, అది ఎంత ఫ్రీక్వెంట్‌గా చూస్తున్నాం ఇప్పుడు జనంలో? యాక్చువల్లీ ఇంతకుముందు పార్కిన్సన్ అనే వ్యాధి కొంచెం చాలా తక్కువనే చూసాం. బట్ ఈ మధ్య కాలంలో పార్కిన్సన్ వ్యాధి ప్రాబ్లీ బికాస్ ఆఫ్ ఇంక్రీజ్డ్ అవేర్‌నెస్ ఆర్ మేబీ డాక్టర్ కన్సల్టేషన్ పెరగడం వల్ల అనుకోవచ్చు. బట్ ఇన్సిడెన్స్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఎల్డర్లీలో అంటే యూజువల్‌గా 60 ఇయర్స్ తర్వాత పార్కిన్సన్ అనే వ్యాధి ఒకటి స్టార్ట్ అవుతుంది. వీళ్ళలో ఏం లక్షణాలు ఉంటాయంటే చెయ్యి వణకడం ఒకటి. అండ్ మన స్టిఫ్‌నెస్ అవ్వడం, టైట్‌నెస్ అవ్వడం అంటే రిజిడిటీ అంటారు. అదొకటి. అండ్ మూవ్‌మెంట్స్ అన్నీ స్లో అయిపోతుంటాయి అన్నట్టు వీళ్ళకి. అంటే ఏదైనా పని చేయాలన్నా కూడా ఒంట్లో శక్తి ఉన్నట్టు అనిపిస్తుంది కానీ, ఆ మూవ్‌మెంట్ చేయాలంటే చాలా స్లో అయిపోవడం. అండ్ చాలామంది పార్కిన్సన్స్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఆహ్, వ్యాధి లక్షణాల కంటే ముందు 1, 2 ఇయర్స్ కంటే ముందే సమ్ కైండ్ షోల్డర్ స్టిఫ్‌నెస్ అనేది కూడా రావచ్చు. ఎందుకంటే డిక్రీజ్డ్ మూవ్‌మెంట్ వల్ల. అది వ్యాధి కంటే 1, 2 ఇయర్స్ ముందే షోల్డర్ స్టిఫ్‌నెస్ అనేది కొంతమంది గమనిస్తుంటాం. అండ్ వీళ్ళకి బ్యాలెన్స్ ఇష్యూస్ కూడా ఉంటాయి. అంటే నడుస్తుంటే కింద పడిపోయే తత్వం ఇట్లాంటిది ఉంటుంది. ఇది యూజువల్‌గా 60 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఆ ఏజ్ నుంచి 70 ఇయర్స్ వరకు ఆ ఏజ్‌లో ఉంటుందన్నట్టు. అండ్ అది కాకుండా ఇప్పుడు యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్స్ అని మోర్ దెన్ 60 అరౌండ్ 40, 45లో కూడా పార్కిన్సన్ వ్యాధిని చూస్తాం. హుహు. యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్స్‌కి జన్యుపరమైన కారణాలు కొంచెం కామన్‌గా కనపడుతున్నాయి.